ఏదైతే ఈ నెల రోజుల పాటు దాదాపు 30-35 మంది వైసీపీ కార్యకర్తలను ఎన్డీఏ ప్రభుత్వం చంపేసింది. ఆ ఎలిగేషన్తో ముర్మును కలవాలి, ప్రధాని కలవాలి, అమిత్ షాను కూడా కలుస్తాను అపాయింట్మెంట్ ఇస్తే అంటున్నాడు. ఇందాక జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. అటు రాష్ట్ర మంత్రులకైతే ఇటు ఎంపీలకైతే మా అందరికి కూడా క్లియర్ గా చెప్పారు. అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు. ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను, ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలుగా కూడా మనం కృషి చేస్తామని చెప్తూ జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో, పేర్లు ఏదైతే చెప్తున్నారో దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది. అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి ఈ కులం ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాం. తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం. ఈ 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవమని మీడియా మిత్రులు తెలియజేస్తారు. ఆయన అంటాం తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని మీరు ప్రాతినిధ్యం వస్తున్న వినుకొండకు వచ్చి చెప్పింది. ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. ఏదైతే విషయం జరిగిందో అది ఈ రోజు పుట్టిన విషయం కాదు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈ రోజు పార్టీ పరంగా ఈరోజు పూయడానికి తయారయ్యారు. ఎవరైతే మొన్న హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటరా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు, మీ అందరికీ తెలిసిందే, ఎవరో కుర్రాడు. మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇష్యూ 2 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అదే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూపుని ఎంకరేజ్ చేసి ఒక గ్రూపుని కాపు కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు 3 రోజుల క్రితం జరిగిన విషయం అది. దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్లారు, మాట్లాడారు, చూశారు. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో. దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఏదో దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి కేంద్ర మంత్రులు, ఎంపీస్ అలాగే రాష్ట్ర మంత్రివర్గంతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం కేంద్రం నుంచి సమర్థవంతంగా నిధులు తెచ్చుకోవడానికి కోసం, దానికి అనుసంధానం చేసేటట్టుగా మరి ఈరోజు వారు ఈ మీటింగ్ కండక్ట్ చేశారండి. ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచే మరి పార్లమెంట్ సమావేశం జరుగుతుంది. అందులో మరి నిధులు కేటాయిస్తారు. ఆ సెక్షన్స్ వారిగా, ఆ డిపార్ట్మెంట్ల వారిగా, ఆ శాఖల వారిగా ఉన్నటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖలతో సమన్వయం చేసుకొని దాని నుంచి నిధులు తీసుకురావడం కోసం మరి సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి. అలాగే స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్స్కి ఎవరెవరికి ఏదైతే ఉన్నాయో అని కూడా ఇందులో కూడా ఒక కేటాయించడం కూడా జరిగింది. అయితే ఇది గత ప్రభుత్వంలో కానీ మీరు చూసుకుంటే అక్కడ ఎవరు కూడా కోఆర్డినేట్ చేయడానికి ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు ఉన్నటువంటి ఎంపీస్ ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేయలేదు. కానీ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంది కనుక ఇప్పటికైనా సరే దీన్ని బాగా అభివృద్ధి చేయాలి, అన్ని శాఖల్ని బలోపేతం చేయాలి, దానికి నిధులు మంచిగా సమర్థవంతంగా కేటాయించాలనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మీటింగ్ ఈరోజు జరిగిందో అటు కేంద్ర మంత్రులు, ఎంపీలు అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ కూడా కూర్చొని ఈరోజు
ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మీ అందరూ చూశారు 45 రోజుల క్రితం ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని రాష్ట్ర ప్రజలు అందించారు. ఈ ఫలితంలో ముఖ్యంగా ఎన్డీఏలో ఉంటాం మనం, అలాగే మన ఎంపీలు 2 కేంద్ర మంత్రులు అవటం, ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేసుకునేదానికి అన్ని అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గడిచిన నెల రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారు అలాగే అందరం కూడా రెండు సార్లు ఢిల్లీ వెళ్ళటం జరిగింది, మంత్రులందరూ కలవటం జరిగింది. కలిసిన ప్రతి దగ్గర కూడా ఒకవైపు మంచి రిజల్ట్ వచ్చిందనే ఆనందం అయితే ఉంది, కానీ మరోవైపు ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ చెప్పినప్పుడు రాష్ట్రానికి రావాల్సినవి ఇవి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి వైపు నుంచి మనం ఏదైతే రిక్వెస్ట్లు పెడుతున్నామో వారి వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి కంప్లైంట్ లిస్టు మాకు ఇదిగోండి, హౌసింగ్లో అయితే మాకు ఇబ్బంది ఉంది, రాష్ట్రం వైపు నుంచి గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇలా జరిగింది, ఇలా రైల్వేస్ అయితే, రోడ్స్ అయితే, హైవేస్ అయితే చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర వీటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే రైల్వేస్ సంబంధించి డబులింగ్ కానీ అలాగే కొత్త లైన్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కి డబ్బులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వకుండా, ఇవన్నీ కూడా హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తే రాష్ట్రంలో మనందరికీ తెలిసిందే, మనకున్న రాష్ట్రంలో ఉన్న పోర్ట్స్ కానీ హైవేస్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా జరగకుండా ఆగిని వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటేనే పనులు అవుతాయి. మంత్రులు, రాష్ట్ర మంత్రులు కేవలం ప్రపోజల్స్ పంపించినా లేకపోతే మాట్లాడినా కానీ ఒక స్థాయి దాకానే పనులు కేంద్ర ప్రభుత్వంతో అవుతాయి. అలా కాకుండా అక్కడ మేము ఉన్నప్పుడు, మేము మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ మేము కానీ అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు వాటిని ఎక్కడ ఏ ఫైల్కి ఆ ఫైల్ మూవ్ చేస్తేనే, ప్రతి ఆఫీస్లో మూవ్ చేస్తేనే ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తయి మంచిగా ఎన్డీఏలో ఉన్నప్పుడు మనం దాన్ని అవకాశంగా తీసుకుని ఫండ్స్ తీసుకొచ్చేదానికి రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మనం అనుసరించాల్సిన వైఖరి ఏమిటి, ఏ బిల్స్ రాబోతున్నాయి, ఆ బిల్స్ పైన మన వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా ఈ కోఆర్డినేషన్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న మంత్రుల వైపు నుంచి, ఎంపీల వైపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఏ మంత్రికి, ఏ శాఖకి, ఏ ఎంపీ ఎవరు కోఆర్డినేషన్ చేస్తారు కేంద్ర మంత్రితో కలిసి అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాటిని మీడియా మిత్రులు కూడా ఇవ్వబోతా ఉన్నాం. వాటన్నిటినీ కూడా తప్పకుండా కేవలం ఇవ్వటమే కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతా ఉన్నారు ఎంపీలు అనేది. ఇదివరకంటే ఎంపీలు అంటే గెలిచారు, ఢిల్లీ వెళ్లారు, వచ్చారు అన్నట్లు కాకుండా ఎంపీలు అంటే ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకొని ఇదిగోండి మేము ఈ 3 నెలల్లో 6 నెలల్లో ఈ చేయబోతా ఉన్నాం, చేసి చూపించబోతా ఉన్నాం అనేది చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఈ మంచి మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది, చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. అలాగే జగన్ బుధవారం ఢిల్లీ వస్తున్నాడు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు